పుష్ప సినిమా 1000 కోట్లు కొట్టుడేమో గాని సోషల్ మీడియాలో మాత్రం బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కొట్టుకునుడు ఆగుతలేదు. ఆ పంచాది ఇంత ఇంత పెద్దగై ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్లు కూడా కలుపుకొని ఇంకేదో గ్రాండ్ గానే గాయ గాయ అయ్యేటట్టు కొడుతుంది. అగో అది ఎట్లా అంటే ఇట్లా. పుష్ప సినిమాలో పుష్పరాజ్కి బన్వర్ సింగ్కి అయిన వార్ కంటే బయట మెగా ఫ్యాన్స్కి బన్నీకి నడమైతున్న వారే ఎక్కువ ఇంట్రెస్టింగ్గా నడవట్టింది. అది ఇంత ఇంత పెద్దగా పొలిటికల్ టర్న్ కూడా తీసుకొని ఓ పార్టీలే ఓపెన్గా సపోర్ట్ ఇచ్చి బన్నీని బాజాప్తా దత్త తీసుకున్నట్టే ఫ్లెక్సీలు కూడా కట్టి అన్నాను మనోనివి మావోనివి అని అంటున్నారు. ఆ పార్టీ లీడర్లు కూడా ట్వీట్లు వేసి మరీ ఓన్ చేసుకొని ఓ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తున్నారు. ఇక నిన్నయాలైతే అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగులు పడుతున్నాయి అనుకుంటే గాసిప్లు కూడా గట్టి నేను వచ్చినాయి. కరెక్ట్ ఇసొంటి టైముల్నే నిన్న స్టేజ్ మీద మాట్లాడుకుంటా డైరెక్టర్ సుకుమార్ ఎన్నడు లేనిది బండి సుకుమార్ రెడ్డి అని పిలిచేవారు కల ఇప్పుడు ఈ ముచ్చట ఇంకింత పెద్దగైంది. It sums up to one person's vision, and that's none other than my director who's ruling Indian cinema box office. All my highest respects for my director. It is his success. It is none other than my director బండి సుకుమార్ రెడ్డి గారు. ఆయన నంద్యాలపై ప్రచారం చేసి వచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేటు ఆ పార్టీ పేపర్ కూడా అదే సామాజిక వర్గంలో అయ్యే వరకలా బన్నీ ఓ పార్టీకి ఆ వర్గానికి సపోర్ట్ ఉంటున్నా అని ఓపెన్ గానే చెప్పుకుంటుండా అన్న సాయిపై చర్చలు కాఫీపై కహానీలు బాగానే నడుస్తున్నాయి. నన్ను తొక్కాలని చూసిన మెగా ఫ్యామిలీని తట్టుకొని నిలబడతందుకు పొలిటికల్ గా కూడా పతారుంది అనిపించుకోనికేనా ఇదంతా అన్న డౌట్లు కూడా పుట్ల కొద్దిని వస్తున్నాయి. మొన్ననే డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబాయ్కి థ్యాంక్స్ అని చెప్పే వరకలా కొన్ని వందల సంది అవుతున్న కొట్లాటకు పంచాదులకి పడదబడ్డట్టేనేమో అని అనుకుంటే ఇప్పుడు కొత్తగా ఈ రెడ్డి రాగం ఎత్తుకునేంది. ఇది ఏ కొత్తలో కొబ్బరికాయ కొట్టబోతుందో అని అటు సినిమాలు ఇటు పొలిటికల్ వాళ్ళు ఎగ్జైటింగ్ గా ఎదురు చూడబట్టిరిగా. మరి ఈ పంచాయతీ ఎసుంటాను తీసుకుంటుందో చూడాలిగా. నా ఈపు నువ్వు గోకు నీ ఈపు నేను గోక్తా అన్నట్టు తెలంగాణ కమలయ్యలు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఒకటే అని చాలా రోజుల నుంచి మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. ఎట్లా అని అంటే బీజేపీ లీడర్లు బహిరంగంగానే సీఎం సార్ను ఎన్నోసార్లు పొగిడినరు. ఏదో ఎట్టికి తూతు మంత్రమని తిడుతుంటారు తప్ప అందులో పెద్దగా పసేముండదు. కాకుంటే ఇప్పుడు ప్రతి దాంట్లో అలా అడ్డం పడుతున్న కేటీఆర్ సార్ను లోపటేసి అడ్డు తొలగించుకునేందుకు ఢిల్లీ నుంచి వ్యూహం పన్నుతున్నారని పొలిటికల్ సర్కిల్ హాట్ హాట్ టాపిక్ నడుస్తుంది. రేవంత్ సారు ఢిల్లీ టూర్లు ఉన్నాడు కదా, ఆడ కేంద్ర మంత్రి కిషనల్ సార్ ను కలిసి కేటీఆర్ అరెస్ట్ మీద బీజేపీ వాళ్ళు కమలయ్యలు ప్లాన్లు గీస్తుండ్రని గుసగుసలు పెట్టుకుంటుర్రు రాజకీయాలు తెలిసినోళ్ళు. కేటీఆర్ జోరుకు బ్రేకులు వేయకుంటే మనకే కష్టమైతది. ఏదో కేసుల గట్టిగా సెక్షన్ల కింద లోపట దోషణమంటే బయటకు వచ్చేందుకు మినిమం ఏడాది పట్టాలి. అగో అట్లా చేయాలి. ఆయన మీద పెట్టే కేసులు చూసి కడమ బీఆర్ఎస్ వాళ్ళు మన జోలుకు వచ్చేటందుకు గజ్జు నొనకాలే అని గట్టిగా కేసులు పెట్టే ప్లాన్ చేస్తుండ్రట. దాంట్లో భాగంగానే కేటీఆర్ మీద కేసు నమోదుకు గవర్నర్ సార్ పర్మిషన్ ఇచ్చిండని మీడియా అంతా కోడై కూస్తుంది. రేవంత్ సార్ కిషనాల్ ను కలిసింది కూడా గందుకే అని అంటుర్రు. మరి అందులో నిజమేంతో తెలియదు గాని కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారన్న ముచ్చటైతే షానొద్దుల సందే వినబడుతుంది. అటు కేటీఆర్ సార్ కూడా ఎప్పుడొచ్చి చేసుకుంటారో చేసుకోండి, ఆల్వేస్ బీ రెడీ అంటుండు. ఆయన వీళ్ళకి తెలియంది ఏంటంటే కేసులకు జరుచుకునేటోళ్ళు అయితే ఇవాళ తెలంగాణ వచ్చేదా? జైళ్లకు పోవుడు బీఆర్ఎస్ లీడర్లకేం కొత్త కాదు. అట్లా చేస్తే బీఆర్ఎస్ నెత్తిన్నే పాల్పోసిన వాళ్ళు అవుతారు అధికార పార్టీలు. జైలుకు పోయిన వాళ్ళను సీఎం చేసే ఆచారం మన దేశంలో చాలా నడుస్తుంటది. జైలుకు పోయినాకనే రేవంత్ సార్ సీఎం అయిండు. జైల్లో పడ్డాకనే బాబు సార్ జగన్ అన్నను షిత్తుగా ఓడిచ్చిండు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ పవర్లకు వచ్చేటందుకు కాంగ్రెస్ వాళ్ళే పూలబాట వరిచినట్టు అవుతుందని అంటుర్రు రాజకీయ విశ్లేషకులు.